చూసినావు 'దూకుడు' సినిమా? అదే కానీ కాదంటలేనే. 'దూకుడు' మా సినిమాల ఇంటి ఎంఎస్ నారాయణ ఉంటాడు చూసినావా? ఎంఎస్ నారాయణ ఎవరి పేరు చెప్పగా వాడి డీటెయిల్స్ అని ఇస్తాడు చూసినావా? ఈ మా ఏజెన్సీ ఇగో అన్నిటికి మా ఇంటి పేరు నేలంటి, వాళ్ళ ఇంటి పేరు నేలంటి. అందు గురించి ఆడు పట్టుకుండు. అట్లనే ఏం లేదు. ఆడ కాంటాక్ట్ లిస్ట్లో ఇంతమందికి వెళ్ళి ఇప్పుడు మనము ఉదాహరణకి క్రెడ్ కానీ ఏ యాప్ అయినా మనం వాళ్ళకి పర్మిషన్ ఇస్తాం కదా. పర్మిషన్ ఇచ్చేటప్పుడు మనం మెయిల్ ఐడి ఇస్తాం కదా. మెయిల్ ఐడిలో ఎవరికి మన నెంబర్లో ఏదైతే 7:30కి ఉంటే వస్తున్నారు. చిట్టాలకి 7:30కి వస్తున్నారు. ఉమ్. సరే 7:30కి మాట్లాడదాంలే అని కూర్చున్నాం. ఇంట్లో ఉన్నా నూర్చుకోలే ఎడుకోలే. నేను చెప్తా ఈను. ఫస్ట్ నువ్వు ఏం చేస్తావంటే నీ ఫోన్ నెంబర్లో ఇప్పుడు ఉదాహరణకి నువ్వు ఈమెయిల్ ఐడితో ఫోన్ నెంబర్ ఉంటుంది లింక్ అయితే వాళ్ళకి వెళ్ళిపోతాయి అన్నమాట. కమిషన్స్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. నీ ఫోన్లో ఉన్న ఫోటోలు అన్నీ వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని పాడిరా చూసుకొని నాకు ఫోన్ నెంబర్ నాకు లేనే లేదు, ఫీల్ లేదు, ఆడెవడో నాకు లేదు, నా నెంబర్ లేనే లేదు అన్న. లేకపోవచ్చు చెప్తా ఇన్ను. నేనంటే రమేష్ నియర్ బై ఉన్న లొకేషన్ చూపిస్తూ వాళ్ళకి నియర్ బై లొకేషన్కి ఈ నెంబర్లు ఉన్నాయా వీడే అనేసి ఎమ్మటే వాళ్ళు కన్ఫర్మ్ అయ్యి చేస్తారనమాట. ఇలాగే పోయినసారి ఏమైంది, గుంటి వెంకటేశం నేనున్నా, గుంటి వెంకటేశం చాలా మంది ఉంటారు కదా. నా లొకేషన్లో గుంటి వెంకటేశం అమ్మాయిల పేరు వేసి ఈయన వైఫ్ పేరు పెద్ద రచ్చ చేసిరు అనమాట. అట్లా ఉండదు అక్కడ. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న ఫోన్ నెంబర్ తోటి ఈ ఫోన్ నెంబర్లు ఏమేమి ఉన్నాయి, ఇంటి నెంబర్ కలుస్తున్నాయో లేవో వాళ్ళు చెక్ చేసుకుంటారు. బ్యాక్గ్రౌండ్లో ఫీడ్బ్యాక్ తీసుకుంటారు వీళ్ళంతా కూడా. కొన్ని ఏజెన్సీలు ఉంటాయి వీళ్ళకి. ఆ ఏజెన్సీల నుంచి వీళ్ళు కలెక్ట్ చేస్తారనమాట. ఈ ఫోన్ నెంబర్లకి ఈ ఫోన్ నెంబర్ మ్యాచ్ అవుతున్నాయా. నీ నెంబరు వాడు సేవ్ చేసుకున్నాడు అనుకో హౌస్ నెంబర్ తెలుస్తుందా, నీకు ఫోన్ నెంబర్ తెలుస్తుంది కానీ అన్నీ తెలుస్తాయి వాళ్ళకి. అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర, అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి నీ నెంబరు, మా మిస్సెస్ పేరు, మా మిస్సెస్ వాళ్ళ డాడీ పేరు. అవునన్నా ఇప్పుడు లోన్లు ఇస్తుంటాం కదా. వాళ్ళకి ఎక్కడ వస్తాయి మెసేజ్లు ఎందుకు వస్తున్నాయి వాళ్ళకి ఎట్లా తెలుస్తాయి. వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది. డేటా అనేది ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకి డేటా ట్రాన్స్ఫర్ అని ఉంటాయి కదా. అవి ఎలా ఫోన్ ట్రాన్స్ఫర్ నెంబర్ అయితే కాంటాక్ట్ లిస్ట్ ఫోన్ నెంబర్లు ఉంటాయి కానీ అందరి లింకులు ఉన్న వాళ్ళకి పోతాయి నెంబర్, అందరి నెంబర్ పోవు అవి. అదే సరే నేను టెక్ ఛానల్ కదా నాది. నేను ఇంతకుముందు ఇట్లాంటి బాధని అనుభవించిన కాబట్టి చెప్తున్నాను నీకు విషయం. అవునన్నా, వాళ్ళకి లింక్ ఉన్నప్పుడు ఆ ఫోన్లో ఫీడింగ్ ఉంటే అప్పుడు మన నెంబర్ పడుతుంది బయట. కర్మ కొద్ది వాటిని ఫీడ్ చేసి పెట్టుకున్నాను ఎప్పుడైనా. ఎప్పుడో ఒకసారి 3 నెలల క్రితం 4 ఏళ్ల క్రితం ఫీడ్ చేసి పెట్టుకున్నాను అప్పటి కూడా వస్తాయి. లేదు లేదు, అసలు లేనే లేదు అలా, నాకు ఎప్పుడు లేదు. లేకపోయినా కానీ లేదంటే ఆ ఏరియాలో ఉన్నాను వాడు ఫైండ్ అవుట్ చేసి అంటుండు వాడేమో డైరెక్ట్ అడగడు. ఇంకేమవుతాడో అడుగుతాడు వాడు ఫస్ట్. రిలేషన్ అవుతాడు. రిలేషన్ చూడు పుతపోసం చూడు. వాడు ఫస్ట్ ఏం చేస్తాడంటే ఫోన్ చేసిన వాళ్ళు నీకేం అవుతాడు అడుగుతాడు. బాబాయ్ అవుతాడా, తమ్ముడు అవుతాడా, మీ అన్న నాకు లోన్ కడతలేదా అని అంటాడు. కానీ కిరాణా షాపు నాకు సంబంధం లేదంటే నాకేం తెలియదు అంటే వాడు కట్టించిపోతాడు. అది చేయట్లేదు, నాకు ఫోన్ చేయట్లేదు. నేను పేరుంది, మీ ఆవిడ పేరుంది, మీ మామ పేరుంది, ఇలా మీ నెంబర్ ఉంది, హౌస్ నెంబర్ ఉంది, అన్నీ ఉన్నాయి, నేను కేసు పెడతా అంటున్నాడు. పెట్టుకోమని చెప్పు. పెట్టుకోమని చెప్పు వానికి ఇప్పుడు అడిగిన అనుకో బాబు ఏడున్నో నా దగ్గర పలానా నేను ఎన్నికల దగ్గర ఉన్నదో ఆ షాప్ కాడ పోదాం ఇద్దరం కలిసి. వాడు ఎందుకు ఫోన్ లేకపోతే నువ్వు వాడు తెలుసుకోరు, నాకెందుకు ఫోన్ చేస్తున్నావు, నువ్వు నన్ను హరాస్మెంట్ చేస్తున్నావు అని చెప్పేసి చెప్పేది నువ్వు. పని మీద అంటే కాన్ఫిడెన్స్ వస్తే వాడు లేపట్లేదు, చెప్తే లేపుతున్నాడు, మాట్లాడలేదు. చెప్తే వాడు ఫోన్ చేసినానుకో ఒకవేళ నువ్వు కాన్ఫరెన్స్ కాల్ కలపకపోయినా లేకపోయినా నువ్వు నువ్వు ఈ నెంబర్ నీ పోలీసు వాళ్ళకి ఇస్తా. చెప్పేది నేను ఒకటే పోలీసు వాళ్ళు ఇస్తా. నేను మీద నాకు నేను ఫోన్ మాట్లాడుతున్నప్పుడు నాకు నీ నుంచి వచ్చినటువంటి టెన్షన్ వల్ల నాకు బీపీ డౌన్ అయ్యి హాస్పిటల్ పడ్డా, ₹1,00,000 బిల్ అయిందని చెప్పు, రిటర్న్ అను, వాడే కట్ చేస్తాడు. అవునన్నా. లేపట్లేదు మాట్లాడిస్తే నేను వదిలేస్తాను. వీడు లేపకపోయా వాడు లేపకపోయా మధ్యలో మనం బక్కర కావట్లేవా అన్న. నువ్వు ఫోన్ చేసినావు వాళ్ళు లేపలేదు అనుకో, నువ్వు బక్కర కావట్లేవా. అదే ఇప్పుడు లొల్లేతుంది టెన్షన్. ఇప్పుడు ఈ విషయం మీ ఇంట్లో తెలిసినాక మీ ఇంట్లో లొల్లి కాదు, నువ్వు ఇప్పించినావు అనరా మీ మేడం వాళ్ళు. అదే మా మేడం ఫోన్ చేసి చెప్పిన మధ్యాహ్నం పోయి ఆ షాప్ దగ్గర కూర్చొని ఫోన్ లేపట్లేదంట, ఫోన్ చేయించండి ఆ నెంబరు. ఆడు ఫోన్ చేసి ఉన్నప్పుడు ఫోన్ చేయాలని చేయట్లేదంట. నేను పోతున్నా నాకేమో అన్న తీసుకున్నాడేమో నాకు తెలియదని ఫోన్ పెట్టేసి పోయింది అంటాడు, షాప్ బంద్ చేసి పోయినాడు. ఆవిడ మస్తు తిట్టిందంట. ఇంకా రాలేదు. ఫోన్ చేస్తే ఎక్కడ ఉండో చెప్పు అంటాడు. నా అడ్రస్ నీకెందుకు, నీ అడ్రస్ చెప్పు నాకు, అంతే. నువ్వు 5 నిమిషాలు అంటే నేను బయట ఉన్నా అంటాడు. బయట ఉన్నాను కాదు, అది కరెక్ట్గా అది ఏదో జరిగింది అది స్కామ్. అదే ఏది జరిగిందో తెలియదప్పా. ఇక లాస్ట్కి ఏమో 18,000 లోన్ బాకీ ఉండడం తెలుస్తుంది. వాడేమో చెక్ బౌన్స్ అంటాడు నాతోటి. అదే ఇప్పుడు చెప్తున్నాడు ఇందాక. మరి అదే మాట్లాడితే లేపట్లేదు అడ్వకేట్ అంటాడు. ఆడేమో మాట్లాడితే నాకు ఫోనే లేపట్లేదమ్మా వాడని వీడు అంటాడు. విషయం చెప్తా ఏంటో అన్న, ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇవన్నీ సెటిల్మెంట్లకు వస్తాయి. 10,000 20,000 2 3 నెలలు కట్టలేదు అనుకో సెటిల్మెంట్ కింద చేస్తారు అనమాట. అది వాళ్ళకి ఏజెన్సీలు ఉంటాయి. ఏజెన్సీల నుంచి వాళ్ళని కానీ డబ్బులు వసూలు చేయాలని వాడు 100 అబద్ధాలు ఆడతాడు. కోర్టులో ఉన్న లాయర్ని అడ్వకేట్ని మన సివిల్ కోర్టు ఉంది అనేసి వాడు ఏదో చెప్తుంటాడు. వాడు వాస్తవానికి ఒకవేళ నువ్వు కోర్టుకు పోయినావు అనుకో వాళ్ళ కాడ చూసి ఏమి ఇచ్చినావు డబ్బులు ఆడతాడు ఫస్ట్.
ఆస్తులు ఆ? వీళ్ళకు వాళ్ళ దగ్గర ఏం డబ్బులు ఉన్నాయని అడిగి తీసుకుంటారు వాళ్ళు. ఆ, ఏ ఉద్దేశంతో డబ్బులు ఇచ్చిన వాళ్ళకి కెపాసిటీ అయినా ఎట్లా ఇస్తావు లోను. అదే. లాయర్ ఆడతాడు ఉన్నప్పుడు తీసుకుపో ఉంటాడు. ఆ, అట్లా ఒకవేళ ఇల్లు తాకట్టు పెట్టుకున్నాం అనుకో ఇల్లు పోతుంది. అది పర్సనల్ లోన్కి ఎటువంటి షూరిటీ లేకుండా తీసుకుంటాం కాబట్టి మనం ఏం చేయలేము అక్కడ. అదే ఇప్పుడు అందుకోసం 7:30కి వస్తున్నాడు. లాయర్ వచ్చింది అనుకో లాయర్ ఫీజే ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఈ 18,000 పడదు, లాయరే వస్తాడు. కూడా వస్తున్నాడు, వచ్చిందో ఫోన్ చేస్తాను రమ్మన్నాడు, మాట్లాడదాం అన్నాడు. అంటే అట్లా ఏం కాదన్న వాళ్ళు ఫోన్ చేసిరు అనుకో, బాబు వీడి సొంత వానికి వచ్చినావు, నీ ఫోన్ నెంబర్ చెప్పాను, వచ్చిన సంగతి ఫోటోలు ఉన్నాయి పెడతా నీకు, వీడికి వచ్చినావు అనుకో నేను కొడతా కూడా అని చెప్పు వాడిని. ఆ? వాడు ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి నీ ఫోన్ నెంబర్ వాట్సాప్ ఉంటుందా ఆయన పెట్టమని చెప్పు, వాడికి వచ్చే దెబ్బలు వాడికి పెట్టు. వీడికి కాక నువ్వు రాలేదనుకో నిన్ను కూడా కొడతాని చెప్పు ఉల్టా. వాళ్ళు అంతే ఉంటారు, తెగించి పచ్చి బుద్ధులు మాట్లాడతారు ఒక్కొక్కరు. ఆయన వస్తే మనకి ఏం జరిగిందని తెలుస్తుంది. ఆయన లోన్ తీసుకుండు, ఆ కాంటాక్ట్ లో నీ నెంబర్ ఉంది, వాళ్ళేదో ఏజెన్సీలు ఉంటాయి, పెద్ద ఏజెన్సీలు ఉంటాయి, ఏ తప్పులు కట్టరో వాళ్ళ పెద్ద ఏజెన్సీలు. లింక్ లేదు అప్ప, ఆయన నా ఫీడింగ్ లేదు, దాంట్లో నాదే లేదు. లేకపోవచ్చు అన్న, ఎన్నో ఉంటుంది లింక్, అది వాళ్ళు తీస్తారు, డేటా అంతా రికవర్ చేస్తారు వాళ్ళు అంతే. ఇప్పుడు శ్యామలు ఎట్లా పరిచయం అయిందంటే పలానాతో మధ్యలో ఉన్న మధ్యవర్తితో ఆ నెంబర్తో ఇచ్చిందని శ్యామలు పరిచయం అయిందంటే కృష్ణ గట్టినే ఉంటుంది అంత. డొంక లాగితే తీగ లాగితే దొంగ కలిగిన కృష్ణ అట్లా ఉంటుంది అంతా. ఆ పర్పస్లో ఉంటాయి అన్నీ కూడా. తీగ లాగితే దొంగ వచ్చినట్టు ఉంటుంది అనమాట అంతే. వాళ్ళందరికీ ఫోన్ చేసి ఇజ్జత్ తీస్తాయి అంటే 18,000 కట్టమంటారు, 20,000 కట్టమంటారు. ఒకవేళ వాడికి అవునో కూడా కాదు, ఒకవేళ జెన్యునో కాదో కూడా తెలియదు. అట్లా ఉంటాయి అన్నీ కూడా. అదే కొండలు బీజేపీ ఉన్నాడు కదా ఆయన కొండలు మాట్లాడుతుంటే అడిగింది అంటే నువ్వెవడి అని అంటుండు, నువ్వు దగ్గర అనుకుంటున్నారు, నువ్వు ఉన్నావా అని అంటుండు. అసలు లేకుండా మనం కొట్టుకోవడం ఎందుకు భయ్, తర్వాత మాట్లాడతాను తీసుకున్నా నేను. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు డేటా ఎవరు కరెక్ట్ లేదు, ఇక్కడ డేటా స్వాపింగ్ అవుతుంది అనమాట. డేటా మార్చుకుంటారు. ఇప్పుడు దానికి ఇల్లు వసూలు చేయడము, లేకపోతే వాట్సాప్ హ్యాక్ చేసి నేను బాధలో ఉన్నాను ఒక 5,000 కొట్టండి, లేకపోతే మీ భర్త కస్టమ్స్ కానీ ఏదో చేస్తుంటారు. అది ఏది నిజమని ఓన్ తెలియదు. వాడి షాప్ కాడకు పోయి లోన్ ఉందంటే తెలుసుకోవాలి. నాది ఒకసారి నా యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్ని వరకు వాళ్ళు ఏదో చేసి తరకనే పోయింది ఒకసారి నాకు. వాట్సాప్లో పెట్టి డబ్బులు అని అడిగిరంట ఒకసారి. ఏవో డబ్బులు ఇవ్వకుర్రా అని చెప్పిన. అది షేర్లో పెట్టిన అది డేటా లీక్ అయిందనేసి. ఏమైందంటే వాళ్ళ టెలిగ్రామ్ యూట్యూబ్లో ప్రమోషన్స్ కోసం ఫోన్ నెంబర్ పెట్టిన, అది ఎడుకోపోయింది. అది ఆధార్ కార్డు పాన్ కార్డుతో ఉన్న ఫోన్ నెంబర్లు ఇవ్వకూడదు. ఫోన్ నెంబర్ కొడితే నీ డీటెయిల్స్ అని వస్తాయి ఆడ. అట్లా ఉంటుంది అన్నమాట. డేటా అనేది అట్లా సేవ్ చేసి పెట్టుకుంటారు వీళ్ళు ఏజెన్సీల దగ్గర. కిరాయి రెంట్ తెచ్చుకుంటారు అనమాట. నీ దగ్గర నుంచి ఈ నెంబర్కి వచ్చినందుకు ఎంతో వసూలు చేస్తారు వాళ్ళు. అదే అట్లా ఉంటాయి అన్నీ కూడా. అయిపోయిందా డ్యూటీ మరి? అయిపోయిందన్న. అత్తగారింటికి వచ్చాను అయితే. అత్తగారింటికి